హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. బైబిల్ దేవుని యొక్క రెండు ముఖ్యమైనటువంటి గుణలక్షణాలు బయలుపరుస్తుంది. ఒకటి, దేవుడు గొప్పవాడు అనే విషయాన్ని బయలుపరుస్తుంది. దేవుడు ఎంత గొప్పవాడు అనే విషయాన్ని తెలియజేస్తుంది. రెండవదిగా చూసినట్లయితే దేవుడు ఎంత కృపగలవాడు అనే విషయాన్ని మనకు తెలియజేస్తుంది. ఈ యొక్క గొప్ప ప్రపంచాన్ని నిర్మించినటువంటి దేవుడు మరి ఎంత గొప్పవాడై ఉండవచ్చు. ఆదికాండము 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడి యొక్క విశాల విశ్వాన్ని సృష్టించినట్లుగా మనం చూస్తాం. అదేవిధంగా ఆదికాండము 2వ అధ్యాయంలో ఆ దేవుడే మానవుడిని మట్టి నుండి తన స్వహస్తములతో నిర్మించినట్లుగా మనం చూస్తున్నాం. 3వ అధ్యాయంలో మానవుడు పాపంలో పడిపోయినప్పుడు దేవుడు వారిని శిక్షించకుండా వారిని మరి కనికరించి వారి కొరకు ఒక పరిష్కారాన్ని తయారు చేసినట్లుగా మనం చూస్తున్నాం. వారి కొరకు ఒక పశువును వధించి